ఈ అధ్యాయంలో మూడు మూడు ఉపమానాలు రాయబడ్డాయి. మొట్టమొదటిగా 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఇది మొదటి ఉపమానం. రెండవది, ఒక స్త్రీ 10 వెండి నాణాలు పోగొట్టుకుంది, ఒక నాణం పోగొట్టుకుంది. మరొక ఉపమానం, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. కాబట్టి ఈ 3 ఉపమానాల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? కాబట్టి మొట్టమొదటి, ఒక వ్యక్తి 100 గొర్రెలలో ఒక గొర్రె కోల్పోయాడు. కాబట్టి ఈ గొర్రె నిర్లక్ష్యంతో పోయింది, నిర్లక్ష్యంగా పోగొట్టుకున్నాడు. ఈ నాణ్యం, స్త్రీ ఈ నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఎలా ఈ స్త్రీ నాణ్యాన్ని పోగొట్టుకుందంటే నిర్లక్ష్యంగా పోగొట్టుకుంది. మూడవది, తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు. కాబట్టి వ్రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి మానవులందరూ కూడా యేసుప్రభు వారు ఎందుకు ఈ ఉపమానం చెప్పాడనేది మనం తెలుసుకోవాలి. ఆయన చెప్పిన ఉద్దేశం ఏమిటంటే, ఆ రోజుల్లో పరిసయ్యులు సుంకరులను, పాపులను వాళ్ళు వెలివేసేవాళ్ళు. యేసుప్రభు వారు ఏమో సుంకరులను, పాపులను చేర్చుకునేవాడు. కాబట్టి మనం మరి యేసుప్రభు వారు ఎలాంటి వాడంటే, ఎలాంటి వారినైనా ఆయన త్రోసివేసేవాడు కాదు. ఘోరమైన పాపులను కూడా చేర్చుకునేవాడు. కాబట్టి వీళ్ళు పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే, ఏమిటి ఈయన ప్రవక్త అనుకున్నాం, ఈయన గొప్పవాడు అనుకున్నాడు, కానీ పాపులతో చేర్చుకుంటున్నాడు, ఈయన చుట్టూ ఎప్పుడు పాపులు, సుంకర్లే ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మరి అతిశయపడేవాళ్ళు, సనుక్కునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అర్థం కావడం కోసం, అంత మాత్రమే కాదు, ఆయన వారితో కలిసి ఉండటమే కాదు, వాళ్ళతో కలిసి కూడా భోజనం చేసేవాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా, పరిసయ్యులను, శాస్త్రులను అది చూసి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుక్కొనిరి. ఇది కొంచెం లూజ్ కంటాక్ట్, సనుక్కొనిరి. కాబట్టి వీళ్ళు సనుక్కున్నారు. చెక్. అప్పుడు యేసుప్రభు వారు వీరికి ఉపమానం చెప్పాడు. ఉపమాన రీతిగా వారికి అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఎందుకు నేను వాళ్ళని చేర్చుకుంటున్నాను, ఎందుకు వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాను అనేది యేసుప్రభు వారి ఉపమానాల ద్వారా చెప్పాడు. కాబట్టి మొదటి 2 ఉపమానాలు ఏం చెప్తున్నాయంటే, మరి ఆ నాణ్యం తప్పిపోతే స్త్రీ వెతుక్కుంటూ వెళ్ళింది, నాణాన్ని వెతికి కనుగొన్నది. రెండవది, తప్పిపోయిన గొర్రెపిల్ల వెతికితే మరి కాపరి వెళ్ళి దాన్ని కనుక్కున్నాడు, వెతికి తెచ్చాడు. ఈ 2 ఉపమానాలు ఏం చెప్తున్నాయంటే, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చెప్తున్నాయి. గాడ్స్ సావరెంటీ అంటే రక్షణలో దేవుని యొక్క సార్వభౌమాధికారం ఉంది. దేవుడు చేయాల్సిన పార్ట్ ఇది. అంటే దేవుడు నశించిన మనల్ని నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. కాబట్టి ఇది దేవుని యొక్క బాధ్యత. దేవుని యొక్క పని ఏమిటంటే, నశించిన మానవాల్ని ఆయన వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, తాను తగ్గించుకున్నాడు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే మరి అది దేవుని యొక్క భాగం. కానీ ఈ 3వ ఉపమానం, మనం చదివే ఉపమానంలో ఇదేం చెప్తుందంటే, మానవుని యొక్క బాధ్యత, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతుంది. పై 2 ఏమో దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి మాట్లాడితే, దేవుని యొక్క పని గురించి మాట్లాడితే, కింది భాగం మానవుని యొక్క బాధ్యత ఉంది. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దేవుడు చేయాల్సింది చేయాలి, మానవుడు చేయాల్సింది కూడా చేయాలి. అప్పుడే ఆ వ్యక్తి రక్షణ పొందుతాడు. కాబట్టి ఈనాడు కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు నరకానికి వెళ్తున్నారు. మరి దేవుడు వారి కోసం ప్రాణం పెట్టలేదా? దేవుడు వారి కోసం రక్తం కార్చలేదా? నశించిన మానవాళి కొరకే దేవుడు ఈ లోకానికి దిగిరాలేదుగా, మానవుడిగా వచ్చాడు ఆయన. కానీ ఎందుకు మానవులు మరి నరకానికి వెళ్తున్నారు అంటే, మానవులు తమ బాధ్యత విషయంలో తప్పిపోయారు. వారు దేవుని యొద్దకు రాకుండా, వారు రక్షకుడు అంగీకరించకుండా, వారు పాపంలోనే జీవిస్తూ, ఈ దేవుడు మా దేవుడు కాదని, ఈ మతం మా మతం కాదని మరి యేసు ప్రభు వారిని తిరస్కరించడం వల్ల వారు నిత్యం నరకానికి వెళ్తున్నారు. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఆ వ్యక్తి యేసు ప్రభు ఎదుట, యేసు ప్రభు వారు రక్తం కార్చారు, నిజమే. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం మన పాపాలన్నీ ఆయన మీద మోసుకున్నాడు, నిజమే. ఆయన ఏం చేయాలో అంతా చేశాడు. కానీ నీకు నాకు రక్షణ రాదు. రక్షణ రావాలంటే ఆయన చేసిన కార్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఇది రక్షణ అనేది వ్యక్తిగతమైంది.
నీవు అంగీకరిస్తే తప్ప, నీవు పశ్చాత్తాపడితే తప్ప రక్షణ పొందలేమన్నది ఈ యొక్క మూడవ ఉపమానం యొక్క ఉద్దేశం. కాబట్టి మానవులమైన మనం అందరం కూడా రక్షింపబడాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన దగ్గరికి రావాలన్నది సారాంశం. దేవుడు చేయాల్సింది దేవుడు చేశాడు, మానవులు చేయాల్సింది మానవులు చేయాలి. ఈ ఇద్దరు చేస్తే తప్ప ఒక వ్యక్తి రక్షణ పొందలేడు. అర్థమైందండి? అంటే యేసు ప్రభువారి ఇప్పుడు ఉదాహరణకి మొదటి ఆదాము సంగతి చూద్దాం. మొదటి ఆదాము పాపం చేశాడు, ఆ పాపం వలన మరణం వచ్చింది, అందరికీ పాపులయ్యారు, అందరూ మరణించారు. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ కడపడి ఆదామని యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయించి మూడవ రోజున తిరిగి లేచాడు. ఇప్పుడు పాప క్షమాపణ ఉంది అందరికీ, కానీ ఇది ఆటోమేటిక్గా కాదు. అదేమో అందరికీ సంప్రాప్తం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఏదైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతైనా, ఏ దేశమైనా అందరూ పాపులుగా చేయబడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం అందరూ పరిశుద్ధులుగా చేయబడరు. ఎవరు పరిశుద్ధులుగా చేయబడతారంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, తన పాపాల విషయమై పశ్చాత్తాపడతారో, ఆయన ఒప్పుకుంటారో వారికి మాత్రమే రక్షణ. మొదటి ఆదాము చేసింది అందరికీ సంప్రాప్తమైంది, కడప ఆదాము చేసింది కూడా అందరికీ వర్తిస్తుంది. కానీ ఇక్కడ షరతు ఉంది, అక్కడ షరతు లేదు, ఇక్కడ షరతు ఉంది. ఏమిటంటే యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకుడుగా నీవు అంగీకరించాలి. అది మూడవ యొక్క ఉపమానం చెప్తుంది. సరే, ఈ కథ మీ అందరికీ బాగా తెలుసు, ఇందులో కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తండ్రి కుమారుల్లో బహుశా చిన్న కుమారుని ప్రేమగా ప్రేమిస్తాడు. ఆ సంగతి మనకు తెలుసు. మనం కూడా మన ఇంట్లో చిన్నపిల్లల్ని, చిన్నవారిని ఎక్కువగా ప్రేమిస్తాం. బహుశా ఈ తండ్రి కూడా తన చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమించవచ్చు, చాలా గారాబం చేయవచ్చు. తండ్రి ఇక్కడ తల్లి విషయం లేదు, బహుశా తల్లి లేదేమో తండ్రికి. మరి ఇద్దరు కుమారులు ఉన్నారు, యుక్త వయసు గల కుమారులు. పెద్దవాడు ఇంటి పట్టున ఉండి తన పని తాను చేసుకుంటున్నాడు. చిన్నవాడికి మాత్రం ఒక ఆశ వచ్చింది, ఎందుకు నా తండ్రికి నేను లోబడాలి, ఎందుకు నా అన్నకు నేను లోబడాలి. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో, ఒక వ్యక్తి యొక్క పతనం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, నేను నీకెందుకు లోబడాలి అన్నాడు. అనుకున్నాడు, ఎంతకాలం నా అన్న చెప్పినట్టు నేను వినాలి, నా తండ్రి చెప్పినట్టు నేను వినాలా, నాకు స్వేచ్ఛ వద్దా, నాకు స్వాతంత్రం వద్దా అనుకున్నాడు. కాబోలు ఒక ఫైన్ మార్నింగ్ తండ్రిని అడిగాడు, తండ్రి ఏమి నా కుమారుడా, నా ఆస్తిలో, మన ఆస్తిలో నాకు భాగం వస్తుంది కదా, ఎంత భాగం వస్తుందో అంత భాగం ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు తండ్రి ఇక ఆయన ఆర్గ్యుమెంట్ చేసేవాడు కాదు, వాదించేవాడు కాదు, కోప్పడేవాడు కాదు, ఏమీ మాట్లాడకుండా కుమారుడు ఏమైతే అడిగాడో అవి ఇచ్చేశాడు. ఆ కుమారుడు తనకు రావాల్సిన వాటా, ధనము, డబ్బు, నగలు, అంత ఆస్తి అంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది కథ. ఇప్పుడు మరి అనుకోవచ్చు, ఎందుకు ఈ కుమారుడికి ఇలాంటి దురాశ కలిగింది, ఎందుకు ఈ కుమారునికి ఆశ కలిగింది. కాబట్టి ఈ హృదయం అనేది చాలా చెడ్డది. హృదయంలో అతనికి కోరిక కలిగింది. తనకున్న కోరిక ఏంటంటే దురాశ వచ్చింది. తన యొక్క మరి ఆ యొక్క డబ్బును తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశం అనేది హృదయంలోనే ప్రారంభమైంది. దూరదేశం అనేది హృదయంలో ప్రారంభమైంది, దూరదేశానికి వెళ్ళిపోయాడు. నిజంగా ఎంత విచారం. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఎందుకు ఈ కుమారుడు, ఇక్కడ ఏం తక్కువైంది ఇతనికి? తండ్రి ఉన్నాడు, కూలివాండ్రు ఉన్నారు, అన్నం ఉంది, సమృద్ధి ఉంది, బంగారం ఉంది, నగలు ఉంది, భోజనం ఉంది, ఏమీ తక్కువ లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది, మధ్యాహ్నం లంచ్ వస్తుంది, ఈవినింగ్ సప్పర్ వస్తుంది, టైం టు టైం. పని చేయడానికి కూలివాండ్రు ఉన్నారు. ఆకలి అంటే ఏమిటో వాడికి తెలియదు. కానీ మరి పాపం అనేది ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే అది పతనం చేస్తుంది. ఈ పాపం అనేది హృదయంలో అతనికి వచ్చి అదేం చేస్తుందంటే దూరదేశానికి వెళ్ళిపో. ఒకసారి సైతాను కనుక వాడు నీ విషయంలో కమిట్ అయ్యాడంటే వాడు నిన్ను నన్ను పతనం చేసేంత వరకు ఊరుకోడు. మళ్ళీ స్టేట్మెంట్ వినండి. సైతాను కనుక మన జీవితాలని పతనం చేయాలని కనుక వాడు నిర్ణయించుకుంటే వాడు పతనం చేసేంత వరకు కూడా మనల్ని విడిచిపెట్టాడు. అర్థమైందండి? యోబు జీవితంలో ఇది వాస్తవం, ఎవరి జీవితంలోనే వాస్తవం. కానీ ఇక్కడ ఈ చిన్న కుమారుడు, మరి యోబు సంగతి కాదు కానీ ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే అపవాదికి చోటు ఇచ్చాడు. ఒక వ్యక్తి అపవాదికి చోటిస్తే, ఒక వ్యక్తి పాపానికి చోటిస్తే, ఒక వ్యక్తి అత్యాశకు పోతే అతని జీవితం అంతా
వ్యర్థం. బైబిల్లో ఉంది, దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనుక. చూసారా, ఇతరుల దురాశ వచ్చింది. ఒకవేళ ఈ ఆస్తి తీసుకొని వెళ్తే, నేను సొంతగా వేరుపడితే నేను ఎక్కువగా ఆస్తి సంపాదిస్తాను, ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాను. నేను ఇంట్లో ఉంటే నేను ఎంత కష్టపడ్డా, ఎంత చాకరీ చేసినా నాకు డబ్బు రాదు, నా తండ్రికి పేరు వస్తుంది, నా అన్నకి పేరు వస్తుంది, కానీ నేను చిన్నవాడిని, నన్ను ఎవరు గుర్తించరు. నన్ను అందరూ గుర్తించాలంటే, నాకు స్టేటస్ రావాలంటే, నాకు ఎక్కువగా ఆస్తి రావాలంటే నేను నా వాటా తీసుకొని దూరంగా వెళ్ళాలి, మంచి బిజినెస్ చేయాలి, వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభం నాకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి, ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. ఇతను అనుకున్నాడు, డబ్బు ఎక్కువైతే నాకు ఎక్కువ సంతోషం వస్తుంది, ఎక్కువ ఆనందం వస్తుంది అనుకుంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎంత డబ్బు ఎక్కువైతే, ఎంత ఆస్తి ఎక్కువైతే అంత ప్రమాదం అని బైబిల్ చెప్తుంది. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. లోకం ఏమనుకుంటుంది, ఎంత డబ్బు ఎక్కువైతే అంత ఆనందం అనుకుంటుంది, ఎంత ఆస్తి ఎక్కువైతే అంత సంతోషంగా ఉండొచ్చు, అంత స్టేటస్గా ఉండొచ్చు అనుకుంటుంది. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే, మనం తినడానికి బ్రతకడానికి ఆహారం కావాలి, మన పిల్లలు బ్రతకడానికి కొంత అవసరమే, కానీ డబ్బే మన జీవితం కాదు. అర్థమైందా? ఇచ్చిన కుమారుడు అనుకున్నాడు, నేను ఈ డబ్బు సంపాదిస్తే, మరి ఎక్కువగా డబ్బు సంపాదిస్తే ఆనందంగా ఉండవచ్చు. తండ్రి ఇంట ఆనందం ఉన్నది. ఇప్పుడు ఆనందం అనేది ఎలా దొరుకుతుంది? ఆనందం అనే దానికి ఇప్పుడు కుటుంబంలో మన తండ్రి విలువ, తల్లి విలువ, అన్న విలువ, తమ్ముని విలువ, తోబుట్టువుల విలువ తెలిసిన వాడు ఎప్పుడు కూడా ఇలా చేయడు. ఆ తోబుట్టువుల విలువ తెలిసిన వారు ఇలా ప్రవర్తించరు. ఎవరు ఇలా చేస్తారంటే, తన యొక్క కుటుంబం వ్యక్తుల యొక్క విలువ, పర్వాలేదు, కుటుంబ వ్యక్తుల యొక్క విలువ తెలియని వారే ఇలా ప్రవర్తిస్తారు. అర్థమైందండి? ఎందుకు తిరుగుబాటు, ఎందుకు రెబిలియన్ వచ్చింది, ఎందుకు మనం మన తల్లిదండ్రులు ఎదురిస్తున్నాం, పై అధికారులు ఎందుకు ఎదురిస్తున్నాం అంటే, నేను స్వేచ్ఛగా గడపాలి. పాపం అనేది ఎప్పుడు కూడా నీకు స్వేచ్ఛనిస్తానని వాగ్దానం చేస్తుంది కదా. ఆల్వేస్ సిన్ ప్రామిసెస్ ఏంటి సక్సెస్, బట్ ఇట్ ఓన్లీ గివ్స్ ఏంటి ఫెయిల్యూర్. అర్థమైందండి? పాపం అనేది ఏమని వాగ్దానం చేస్తుందంటే, నువ్వు స్వేచ్ఛాపరణ చేస్తాను, నీకు విజయం ఇస్తానని చెప్తుంది, అది ఓటమి ఇస్తుంది. పాపం ఏమని వాగ్దానం చేస్తుందంటే, నీకు మరి అది చెప్తుంది, నీకు జీవం ఇస్తా అంటుంది, అది మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం ఏం చేస్తుందంటే స్వేచ్ఛని ఇస్తా అంటుంది, చివరికి అది పాపం చేయవాడు పాపమునకు దాసుడు. కాబట్టి పాపం అనేది మనకు భ్రమ కలిగజేస్తుంది. బహుశా పాపము కలుగు భ్రమ చేత ఈ కుర్రవాడు పాపానికి లోనయ్యాడు. పాపం వల్ల కలుగు భ్రమ చేత తన యొక్క తండ్రి యొక్క విలువ, తన ఇంటి వారి విలువ మర్చిపోయాడు. కొన్నిసార్లు పాపం అనేది మళ్ళీ తప్పుదో పట్టిస్తుంది. పాపము వలన కలుగు భ్రమ చేత. చూడండి ఆ మాటలు, హెబ్రీలకు రాసిన పత్రిక 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం. మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరునూ కఠినపరచుకోబడకున్నట్లు. ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు కఠినమవుతుంది, ఎప్పుడు కఠినంగా ప్రవర్తిస్తాడంటే, పాపం వల్ల కలిగే భ్రమ. పాపం ఏం చేస్తుందంటే మనల్ని ఒక రకమైన పిచ్చితనంలోకి, ఇన్సైన్లోకి తీసుకుని వెళ్తుంది. అది భ్రమింపజేస్తుంది. ఆ భ్రమలో ఉన్న వ్యక్తి వాస్తవాలను తెలుసుకోలేడు, సత్యాలను అంగీకరించలేడు, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. ఈ పిల్లవాడు పాపం వల్ల కలుగు భ్రమ చేత తన ఇంటి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆస్తి సంపాదించుకొని వెళ్ళిపోయాడా మనకు తెలియదు, స్వేచ్ఛ కోరుకొని వెళ్ళాడా మనకు తెలియదు, ఎందుకోసం అతను వెళ్ళాడో తెలియదు, కానీ మొత్తానికి దూరదేశానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే రెబిలియన్ అయ్యాడు. ఆ మాటకు వస్తే మనం అందరం కూడా, నువ్వు దగ్గర కూర్చో, నేను నీ దగ్గర పెట్టుకోవాలి, తీసుకోండి. కాబట్టి ఈ పిల్లవాడు ఏం చేశాడంటే,
పాపం వల్ల వాళ్ళకు భ్రమ చేత మరి రెబెలియన్ అయ్యాడు, తండ్రికి దూరం అయ్యాడు, ఇంటి వారికి దూరం అయ్యాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఆ విధంగా తను ప్రవర్తించాడు, రెబెలియన్ అయ్యాడు. కాబట్టి ఎలాగున్నాం మనం, మన పరిస్థితి? మొట్టమొదటిగా 3 విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, తను ఏం చేసేటంటే, లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 3 విషయాల్లో మొదటి విషయం రెబెలియన్, తండ్రికి ఎదురు తిరిగాడు. మనం కూడా మన పరలోకపు తండ్రికి మనం ఎలాగున్నాము? తండ్రి దగ్గరే ఉన్నామా? మన పరిస్థితి చూద్దాం. ఆ పిల్లవాడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మన సంగతి ఏంటి? మనం తండ్రితోనే ఉన్నామనుకుంటున్నాం. అదేమో అది భౌతికమైనది కాకపోవచ్చు. మన ఇంట్లో ఉండి కూడా మన మనసు దూరం కావచ్చు. కొన్నిసార్లు చర్చిలో ఉంటూ కూడా మనం దేవునికి దూరం కావచ్చు. కొన్నిసార్లు ఇంట్లో ఉండి కూడా తల్లిదండ్రులకు దూరం కావచ్చు. మనసులు కలవకపోవచ్చు. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, ఈ పిల్లవాడు దూరదేశానికి వెళ్ళాడు. దూరదేశానికి వెళ్ళి ఇంకా ఏం జరిగింది? ఇతని పరిస్థితి ఏంటి? కొంతకాలం ఎంజాయ్ చేస్తాడు, ఆనందించాడు. స్నేహితులతో అతను చేసిన తప్పు మీరు తెలుసా, ఎంత ఘోరమైన తప్పులు చేశాడు. 30వ వచనం చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన, చూసారు అతను చేసిన తప్పిదాలు, వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు. అంటే తన ఆస్తిని తను సంపాదించిన వాడు కాదు కదా. ఇప్పుడు తండ్రి సంపాదించాడు, వీడు సంపాదించింది కాదు కదా. వీడు సంపాదిస్తే వీడికి తెలిసేది. సంపాదించిన తండ్రి ఆస్తిని వీడు పాడు చేశాడు. నిజంగా ఎంత విచారం! తన తండ్రి సంపాదించిన ఆస్తిని పాడు చేశాడు. తనక విస్తారంగా రాయబడిన మాట ఏమిటంటే, ఎన్నో వచనం అది? 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసినాం. తన ఆస్తి అంతా పాడు చేశాడు. ఎంత ఖర్చు పెట్టాడు? తిన్నాడు, త్రాగాడు, వేశ్యలతో తినివేశాడు. తన ఆస్తి అంతా కూడా పాడు చేశాడు. నిజంగా ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఆ డబ్బంతా అయిపోయింది. డబ్బు ఉన్నంత కాలం ఉంటుంది. ఒక దినం వచ్చింది, ఆ డబ్బంతా అయిపోయింది. అంతా వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఎంత విచారం! తర్వాత అతను తినడానికి 15వ అధ్యాయం 14వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశస్థుల ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాను. పందులు, అతని గతి ఎలాగైందంటే, పందులు తినే పొట్టు తినేంత గతి పెట్టింది. చూసారా? పందులు తినే పరిస్థితి వచ్చింది. ఆఖరికి తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితి. అంటే పాపం అనేది ఒక మనిషిని ఎంత నీచమైన దుస్థితికి తీసుకొని వెళ్తుంది, ఎంత అధోగతి పాలు చేస్తుంది. పాపం అనేది చాలా భయంకరమైంది, ప్రమాదకరమైంది. ఏ ఒక్కరు కూడా పాపంలోనికి మనం లోను కాకూడదు. పాపం అనేది ఈ వ్యక్తిని, చిన్నపిల్లవాడు, గారాల బాబు వీడు, ఇది ఏం చేశాడంటే, పాపం అనే భ్రమకు లోనై తల్లిదండ్రులు ఎదిరించి, తన అన్నదమ్ములను ఎదిరించి, తన కుటుంబాన్ని ఎదిరించి దూరదేశానికి వెళ్ళిపోయి ఆస్తిని పాడు చేసి, ఆ దేశంలో కరువు వచ్చిన, తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరి ఆకలి అవుతుంది. ఆకలిని ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆ బాలుడు వెళ్ళి ఒకరిని అడిగాడు, అయ్యా నాకు ఆకలి అవుతుంది, నీ దగ్గర ఏమైనా పని ఉందా? మరి నాకేం జీతం ఇస్తావు అన్నాడు. నా దగ్గర పని ఉంది. ఏం పని ఉంది నీ దగ్గర? నా దగ్గర పందులు కాసే పని ఉంది. పందులు కాస్తావా? యూదులు పందులు కాయటం ఎంతో అవమానం. ఈ యూదా బాలుడు పందులు కాస్తున్నాడు, ఎంత అవమానం ఇది! నీ పందులు కాస్తాదయ్యా, జీతం ఎంత? జీతమా? జీతం ఏమీ లేదయ్యా, పొట్టు కావాలి. పందులు తినే పొట్టు తింటావా? ఆఖరికి ఆకలి తట్టుకోలేక పందులు తినే పొట్టు కూడా తిందామని ప్రయత్నం చేశాడు, కానీ పందులు కూడా ఆ పొట్టు తినడానికి అతనికి అవకాశమే లేదు. చూసారా? అంటే యేసు ప్రభువు వారు ఈ ఉపమానం ఇది చెప్తున్నప్పుడు, పాపం అనేది, దుష్టత్వం అనేది ఒక వ్యక్తిని ఎంత నీచమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎవరైనా సరే పాపము చేస్తే వారి జీవితం పతనమే, ఓటమే. పాపం నుంచి త్వరగా మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇక్కడ ఆకలితో బాధతో ఉన్నాడు, వస్త్రాలు లేవు, స్నానం లేదు, ఆకలి అవుతుంది, ఏం చేయాలో అర్థం కాడు, పరదేశితను, ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేశాడంటే,
అతను ఏం చేశాడంటే 17వ వచనం దొరికిందా? 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాడు. ఎంత ఆకలి, ఎంత బాధ, ఎందుకు వచ్చింది ఇదంతా? అతనికి ఏం తక్కువ అయిందని తన తండ్రి ఇంత ఆహారం ఉంది, సమృద్ధి ఉంది. అప్పుడు అతను తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే పందులు తినేది పొట్టు లేనప్పుడు, ఆకలి అవుతున్నప్పుడు, వస్త్రాలు చినిగిపోయాయి, మాసిపోయిన వస్త్రాలు, స్నానం లేదు, అలాంటి దురవస్థలో ఉన్నప్పుడు అప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది రిపెంటెన్స్ అంటారు. 18వ వచనం, నేను లేచి మాట చదవండి. నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి ఇప్పుడు మొదటి భాగాలు ఏంటంటే తండ్రికి విరోధంగా మారాడు, రెబెలియన్ అయ్యాడు, అవిధేయుడయ్యాడు, తన జీవితం అంతా నష్టపోయాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే రెండవది, తను పశ్చాత్తాపం వల్ల అయ్యో నా తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి నువ్వు ఎంత దయగలవాడో, ఎంత ప్రేమ గలవాడో, నీలాంటి తండ్రిని నేను పోగొట్టుకున్నాను, నిన్ను విడిచి వెళ్ళాను, నా జీవితం అంతా నష్టమైంది, పతనమైంది, ఆహారం లేదు, స్నానం లేదు, వస్త్రాలు లేవు, చినిగిన గుడ్డలు. ప్రభా తండ్రి నా దుస్థితి ఎంత ఘోరమైంది. అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ప్రేమ అతను చూడండి. ఆ మాట రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమా 2వ అధ్యాయం 4వ వచనం. రోమా 2, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరగక. దేవుని అనుగ్రహం అంటే ప్రేమ. ఒక వ్యక్తిని మారు మనస్సు పొందు అని చెప్పేది ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ. ఈ దేవుని యొక్క ప్రేమ, తండ్రి ప్రేమ అతన్ని బలవంతం చేస్తుంది. తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు, నా తండ్రి ఇంటి వద్ద ఎంతో కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది. ఎంత గొప్ప సంగతి! నా తండ్రి వద్ద అనేకమైన ఆహారం ఉంది. వ్రాయబడిన మాటలు లూకా సువార్త 15వ అధ్యాయం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి. కాబట్టి ఈ కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడు. అక్కడ చెప్పిన ఒక 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు ప్రాముఖ్యమైన మాటలు మనం గమనించుకోవాలి. మొట్టమొదటిగా ఇంగ్లీష్ భాషలో రాయబడిన మాట నేను లేచి, ఐ విల్ అరైజ్. ఇంగ్లీష్లో నేను లేచి అంటే ఒక వ్యక్తి పశ్చాత్తాపడాలంటే ఏ స్థితిలో మనం పడిపోయామో ఆ స్థితి నుంచి లేవాలి. ఉదాహరణకి త్రాగుబోతున్నాడు అనుకోండి, త్రాగుబోతూ ఏం చేయాలంటే ఆ పాపానికి దూరంగా ఉండాలంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఒక 4-5 కిలోమీటర్ల దూరం అతను ఇంటికి దూరంగా ఉండాలి, దానికి దూరంగా ఉండాలి. ఏ పాపం అయితే నేను భ్రమ కలగజేసి పడవేస్తుందో ఆ పాపం నుంచి నువ్వు లేవాలి. మనం పడిపోయిన స్థితి మనకు తెలుసు కాబట్టి ఆ పడిపోయిన స్థితి నుంచి మనం తిరిగి లేవాలి. ఐ విల్ అరైజ్. రెండవది అన్నాడు, నేను లేచి, నేను వెళ్ళి. ఐ విల్ అరైజ్, ఐ విల్ గో అండ్ ఐ విల్ సే. 3 మాటలు చెప్పాడు. నేను లేస్తాను, నేను వెళ్తాను, నా తండ్రికి నేను చెప్తాను. ఇది నిజమైన పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే ఏదో మాటలతో కాదు. పశ్చాత్తాపము క్రియాపూర్వకమైంది. నేను లేస్తాను, నేను వెళ్తాను, నేను పాపాలు అనుకుంటాం. చాలాసార్లు ఇట్లా అనుకుంటాం, నేను పాపం చేయకూడదు, ఇక నుంచి బాగుండాలి, ఇక నుంచి చర్చికి వెళ్ళాలి, పరిశుద్ధంగా జీవించాలి, పాపం చేయకూడదు అనుకుంటూనే ఉంటాం. తీర్మానాలు చేసుకుంటాం. కానీ ఆ తీర్మానాలు స్థిరమైన తీర్మానాలు కాకుంటే, అవి క్రియారూపం కాకపోతే మన జీవితాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. బైబిల్ చదవాలి అనుకుంటాం, ఎప్పటికీ ఏమీ కాదు. మనం ఏదైనా ఒక తీర్మానం తీసుకుంటాం, ఆ తీర్మానం నెరవేర్చాం మనం. అర్థమైందా? కాబట్టి రాయబడిన 3 మాటలు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటే యోగ్యులను కాను. కాబట్టి నేను లేచి ఐ విల్ అరైజ్, ఏ మాటలు గుర్తొచ్చింది పీటర్? ఐ విల్ అరైజ్, ఐ విల్ గో టు మై ఫాదర్, ఐ విల్ సే అంటు హిమ్. కాబట్టి ఎంత చక్కని మాటలు. 3వ మాట ఏమిటంటే నేను పడిపోయిన స్థితి నుంచి నేను లేచాను,
నేను వెళ్తాను, నా తండ్రి యొద్ద ఒప్పుకుంటాను. నిజంగా ఈ కుమారుడు తను ఏదైతే తీర్మానం చేసుకున్నాడో ఆ తీర్మానం తగ్గినట్లుగానే తన తండ్రితో ఈ విధంగా చెప్తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా తండ్రి, అలాగే అతను ఒప్పుకున్నాడు. చూడండి ఆ మాటలు 21వ వచనం. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకోవటకు యోగ్యులను కాను. ఎంత చక్కగా తండ్రి ఎదుట పశ్చాత్తాపడ్డాడు. మన పరలోకపు తండ్రి, ఆయన ఎదుట మనం పశ్చాత్తాపడాలి. మన పడిపోయిన స్థితిని తండ్రికి చెప్పాలి. మన పడిపోయిన ఘోరమైన స్థితి, ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎంత దారుణంగా విఫలమయ్యాం. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఇవన్నీ చేస్తే, ఇవన్నీ తెలిసి కూడా ఇంకా పాపంలో కొనసాగితే అది ఒకవేళ మీరు ఆలోచించండి, ఆ కుమారుడు కనుక అక్కడే కొంతకాలం ఉండి ఉంటే ఏమయ్యేది? ఆ కుమారుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకోకుండా తను పడిపోయిన స్థితిని చూసుకొని అక్కడే ఉండి ఉంటే ఏం జరిగేది? కొంతకాలానికి అతను చచ్చిపోయేవాడు. అతను చావే అతని గతి. తను చనిపోగా ముందు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇంటి ఉన్న సంపదను జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, నాకేమిటి దుస్థితి? నా తండ్రి నన్ను ఎంత ప్రేమించాడు. నాకు నిస్సారమైన ఆహారం ఉంది, కూలివాళ్ళు ఉన్నారు, పనివారు ఉన్నారు, బంగారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, అన్నీ నాకున్నాయి. అవన్నీ తిరస్కరించి నేను వచ్చాను, నాకు తగిన శాస్త్ర జరిగింది అని అప్పుడు తన తప్పు తెలుసుకొని తండ్రి యొద్దకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు. నా తండ్రి, నేను పాపం చేశాను, నేను లేస్తాను. ఈ మధ్య రాత్రి వేళలో ఇదే తీర్మానం మనం చేసుకోవాలి. యవనస్తులైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే, నీ మనసులో నేను దేవునికి దూరంగా ఉన్నాను అని అనిపిస్తే, దేవునికి నేను సమీపంగా రాలేదు అని అనిపిస్తే, మనం చేయాల్సింది ఏంటంటే, ఈ కుమారుడు ఏం చేశాడో అది చేయాలి. ఏం చేశాడంటే తను తెలుసుకున్నాడు, తన తప్పును తాను తెలుసుకున్నాడు. తప్పును తెలుసుకొని తండ్రి వద్దకు వచ్చాడు. తను పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి వద్దకు వచ్చి ఏం చేశాడంటే తండ్రి గుర్తుపెట్టాడు. గుర్తుపట్టి ఏం చేశాడు? చూడండి ఆ మాటలు, 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి, ఎన్ని వర్బ్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని క్రియలు ఉన్నాయి తెలుసా? చూడండి ఇక్కడ, తండ్రి వాడిని చూచి, తండ్రి అతన్ని చూశాడు, కనికరపడ్డాడు, పరిగెత్తాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇవన్నీ చేశాడు. నిజంగా తండ్రి ప్రేమ. తండ్రి అనుకోవచ్చు కదా, వీడు నా ఆస్తి పాడు చేశాడు, నన్ను అవమానం చేశాడు, నా కుటుంబాన్ని అవమానించాడు, నాకు ఈ ఊర్లో చెడ్డ పేరు తెచ్చాడు, ఇలాంటి వాడు మరలా వచ్చాడు అని అనుకున్నాడా తండ్రి? నా ఆస్తిని పాడు చేసిన వాడు మరలా నా దగ్గరకు వచ్చాడు, వాళ్ళు నేను ఎలా చేర్చుకోవాలనుకున్నాడా? అలా అనుకోలేదు. తన కుమారుని చూడగానే ప్రేమ ఉప్పొంగింది. పరిగెత్తుకొని వెళ్ళి తన కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తన తండ్రిని, తన కుమారుని ఇంట్లో చేర్చుకున్నాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పది! ఆ మాటకు వస్తే పరలోకపు తండ్రి ప్రేమ ఎంత గొప్పది! ఎన్నిసార్లు మనం ఆయనకు తిరుగుబాటు చేశాం, ఎన్నిసార్లు మనం ఆయన దుఃఖపెట్టాం, ఎన్నిసార్లు బాధపరిచాం కదా, ఎన్నిసార్లు అవిధేయులుగా మనం జీవించాం. కానీ తండ్రి, ఆయన ప్రేమలో మార్పు ఉండదు. చూడండి మాటలు, 103వ కీర్తన 10 నుంచి 14 వరకు. 103వ కీర్తన 10 నుంచి చదవండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చూసారా ఎంత చక్కని మాటలు! వాస్తవానికి అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏమిటంటే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం, ఆ మాటలు చదవండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనం. తిరగబడి, చూసారా ఇక్కడ 21వ అధ్యాయం 18వ వచనం గమనించండి. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయినాడలా, అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వెనుక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించదు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ విని భయపడదు. చూసారా? ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ప్రకారం డీల్ చేస్తే, ధర్మశాస్త్రం ప్రకారం డీల్ చేయాలంటే ఇతనికి ఏమొచ్చేది? ఆ రోజున మరణం వచ్చేది, రాళ్ళతో కొట్టబడాలి. ఆ ఇంట్లో ఫినరల్ ఉండేది, చావు ఉండేది. కానీ
అతను ధర్మశాస్త్రం కానీ దేవుడు కృప ద్వారా మనల్ని డీల్ చేశాడు. అర్థమైందా? ఒకవేళ ఆ కుమారుని కనుక రాళ్లతో కొట్టి ఉంటే అప్పుడు తండ్రి ఏం చేసేవాడు? తండ్రి ప్రేమ అతని పరిగెత్తుకొని మెడ మీద పడితే ముద్దు పెట్టుకుంటే ఆ రాళ్ళు అప్పుడు ఎవరు తగిలే దెబ్బలు? తండ్రికి తగిలేవి. ఇది యేసుప్రభు వారు కలవరం శిలువలో చేసింది. ఏం చేశాడంటే దెబ్బలు తినాల్సింది మనం, అన్యాయం చేసింది మనం, పాపం చేసింది మనం, అక్రమం చేసింది మనం, అవిధేయత చూపించింది మనం. ఆ శిక్ష మనకు, ఆ రాళ్ళ దెబ్బలు మనకు, కానీ మనకు బదులుగా మన స్థానంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. పంచగాయాలు ఉందాడు ఆయన. తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, పక్కలో బల్లెపోటు, ఇవన్నీ కూడా యేసుప్రభు వారు ఎందుకోసం అంటే మన శిక్షణ ఆయన భరించాడు. అర్థమైందా? అయితే ఈ తండ్రి ఏం చేశాడంటే ధర్మశాస్త్రం ద్వారా కాదు కానీ కృప ద్వారా డీల్ చేశాడు. ఎంత అద్భుతం కదా! ఇందాక మనం చదివాం, మా మాట చదువు 103:10 మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి. అది మనందరం కూడా పాపం చేసిన వాళ్ళమే, మనందరం కూడా దోషం చేసిన వాళ్ళమే. ఆ వాస్తవానికి ఆ శిలువలో మరణించాల్సింది మనము. ఆ శిలువలో అక్కడ దాని మీద బరువు పెట్టండి అమ్మా. శాపం మీద కూర్చో. ఎందుకు అట్లా చేస్తుంది? అప్పటి నుంచి శాపలు వేస్తుంది. దాని మీద కూర్చోవచ్చు కదా. ముందుకు వచ్చి కూర్చో ముందుకు వచ్చి కూర్చో. ఇంకా ముందుకు వచ్చి కూర్చో. గమనించుకోవాలి మీరు. నువ్వు కూడా వచ్చి ఇక్కడ కూర్చో పీటర్. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కంటిన్యూ అవుతుందా? నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మన దెబ్బలు ఆయన తిన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇంట్లో మనలో ధర్మశాస్త్రం బైబిల్లో ఉంది. బైబిల్ ఏముందంటే ఎఫెసీ 2:8-9 ఏముందంటే అక్కడ రాయబడిన మాటలు కృప చూడండి. ఆ మాటలు ఎఫెసీ 2:8-9 చదవండి. మీరు విశ్వాసం ద్వారానే కృప చేతను రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. చూసారా? మన వల్ల కలిగింది కాదు, మనం చేసిన క్రియ వల్ల కాదు, కేవలం దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడ్డాం. తండ్రి యొక్క కృప ద్వారా అతను బ్రతికిపోయాడు. ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారం డీల్ చేస్తే ఆ కుమారుడి చనిపోవాలి, రాళ్ళతో కొట్టబడాలి. యేసు ప్రభు వారు అలా మనకు చేయలేదు, మనకు బదులుగా ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే మూడవది రిజాయిస్. ఈ 3 ఉపమానాల్లో 3 సంగతులు ఉన్నాయి. ఒకటి తప్పిపోవుట, రెండవది వెదుకుట, మూడవది సంతోషించుట. తప్పిపోవుట, వెదుకుట, సంతోషించుట, ఈ 3 ఉన్నాయి. గొర్రెపిల్ల తప్పిపోయింది, కాకపోతే దాన్ని వెతికాడు, అది తర్వాత సంతోషం. నాణ్యం పోయింది, పోగొట్టుకుంది, నాణ్యం దొరికింది, సంతోషం. తప్పిపోవుట, దొరుకుట, సంతోషం. ఇక్కడ కుమారుడు తప్పిపోయాడు, తర్వాత దొరికాడు. ఈ నా కుమారుడు, తండ్రి చెప్పిన మాటలు మీరు చూడండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. చూసిన తప్పిపోయి దొరికెను. తప్పిపోవుట, దొరుకుట, సంతోషించుట. మనం అందరం కూడా తప్పిపోయిన వాళ్ళే. బైబిల్లో ఉంది, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. త్రోవ తప్పిన మనల్ని యేసు ప్రభు వారు మార్గము. యేసు ప్రభు అంటాడు నేనే మార్గము. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మార్గంలో త్రోవ తప్పిన మనకి త్రోవ చూపించిన వాడు ఆయన. ఈ కుమారుడు ఇంట్లోకి తీసుకుని వచ్చాడు. ఆ దినం ఏమైంది తెలుసా? ఎంత ఆనందమో, ఎంత సంతోషం. రిజాయిస్. ఒక పాపి పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం. లూకాసు వార్త 15వ అధ్యాయం ఆ మాటలు చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం చదవండి అయ్యా, 7వ వచనం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై, అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందితే ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రికి సంతోషం, ఇంటి వారికి సంతోషం, బంధువులకు సంతోషం, అందరికీ ఆనందమే. ఒక వ్యక్తి పశ్చాత్తాపడి దేవుని ఎదుగు తిరిగితే ఆనందం, సంతోషం. అదేవిధంగా 8వ-10వ వచనంలో అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలిగిన మీతో చెప్పుచున్న. దూత అవ్వాలి, పరలోకం సంతోషిస్తుంది, దూతలు సంతోషిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా సంతోషం, ఆనందం. ఎందుకు సంతోషం వచ్చింది? అక్కడ ఫీస్ట్ ఉంది. వారు క్రొవ్విన దూడను వధించి వారు విందు చేసుకున్నారు. కానీ వాస్తవానికి అక్కడ ఏం జరగాలంటే ఫినరల్ కాదు, ఏముండాలి అక్కడ? ఫీస్ట్ ఉంది.
కానీ వాస్తవానికి ఏమి ఉండాలి? ఫినరల్ ఉండాలి. ఫినరల్ స్థానంలో ఫీస్ట్ ఉంది. దేవుడు ఆ విధంగా చేశాడు. ఎంతో సంతోషం. ఆ దాసులను పిలిచాడు, ప్రశస్త వస్త్రం త్వరగా తీసుకొచ్చి వీనికి కట్టండి, వీనికి చెప్పులు తొడగండి అంటే కోల్పోయిన స్థానాన్ని తిరిగి తండ్రికి ఇచ్చాడు. మనం పడిపోయిన స్థితిని ఒప్పుకుంటే చాలు, మనం చేయవలసింది ఏమీ లేదు. ఏ విషయంలో పడిపోయామో, ఏ విషయంలో పత్రమయ్యా ఓడిపోయామో దేవుని యొద్దకు వచ్చి ఆ కుమారుని వలె తండ్రి నీ ఆ కుమారుడు ఏం చెప్పాడు? తండ్రి నీ కుమారులు ఒకనిగా చేయమన్నాడా? తండ్రి నీ కుమారుగా ఉండడానికి అర్హత నాకు లేదు, నేను పోగొట్టుకున్నాను, నన్ను నీ కూలివాళ్ళు ఒకనిగా పెట్టుకో అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, నీవు నా కూలివాడవు కావు, నా కుమారుడవే అని చెప్పి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. పాపులమైన మనల్ని రక్షించి మన పాపాలు క్షమించి దేవుడు మనకేమిచ్చాడంటే మరి 61:10 ఉంది, ఆ రక్షణ అనే వస్త్రము, నీతి అనే పైబట్టను మనకు ధరింపజేశాడు. ఆ తండ్రికి కుమారునికి ప్రశస్త వస్త్రం పెట్టాడు. మన తండ్రి మనకైతే నీతి అనే వస్త్రాన్ని మనకిచ్చాడు, నీతి అనే పైబట్టను ధరింపజేశాడు, రక్షణ వస్త్రాన్ని మనకిచ్చాడు. అంత మాత్రమే కాదు, చెప్పులు తొడిగించాడు. చెప్పులు ఎవరు దొరుకుంటారు? దాసులు దొరుకుంటారా, కుమారులు దొరుకుంటారా? ఆ కాంటెస్ట్లో కుమారులు మాత్రమే ఖరీదైన చెప్పులు ధరిస్తారు. అంటే తన కుమారత్వాన్ని తిరిగి తను పొందగలిగాడు. అంత మాత్రమే కాదు, అతని చేతికి ఏం పెట్టారు? ఉంగరం ఏమిటంటే అధికారాన్ని గుర్తు. ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనం. ఆదికాండం 41:42. ఫరో తీసి పెట్టి అంటే అర్థమేంటి? అధికారం బదలాయింపు. అంటే ఇప్పుడు అధికారినిగా చేశాడు, ప్రధానిగా చేశాడు, పట్టాభిషేకం చేశాడు. దానికి ఏం చేయాలంటే తన యొక్క ఉంగరాన్ని తీసి అతనికి పెట్టాడు. ఉంగరం దేని గుర్తు అంటే అధికారాన్ని గుర్తు. తను ఎందరు అంగీకరించరో అనగా తన నామమునందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించిన. మనకు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు కనబడని ఉంగరం మనకుంది. దేవుడు ఉంగరం చేత మనల్ని ధరింపజేశాడు. నీతి అనే వస్త్రాలు మనకిచ్చాడు, రక్షణ అనే వస్త్రాలు మనకిచ్చాడు. ఎంత సౌభాగ్యం, ఎంత ఆనందం. పాపులమైన మనకు, దుస్థితిలో ఉన్న మనకి, నిత్య నరకానికి ఆరిన అగ్నిగుండానికి వెళ్ళాల్సిన మనల్ని మన పరలోక తండ్రి ఎంత ప్రేమించాడు. కాబట్టి ఎంత సంతోషం. ఆ దినం వారు విందు చేశారు. ఆ విందులో తండ్రి చెప్పిన మాటలు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. బైబిల్ చెప్తుంది, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైనా కదా క్రీస్తు మీ కొరకు అమరు చూడండి, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారైనా క్రీస్తు మిమ్మను బ్రతికించాను. యేసుప్రభు వారు మళ్ళీ బ్రతికించారు, క్రీస్తు కూడా మళ్ళీ బ్రతికించాడు. మన కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి 3 విషయాలు చూసాం. ఒకటి, నెంబర్ 1 రెబేలియన్. తను ఏ విధంగా పతనమయ్యాడో, ఓడిపోయాడో, ఫెయిల్ అయ్యాడో, తన జీవితం అంతా ఆస్తిని ఏ విధంగా నష్టం చేసుకున్నాడో, తన యొక్క యవన కాలాన్ని ఏ విధంగా వ్యర్థం చేసుకున్నాడో, ఏ విధంగా అనారోగ్యం చేసుకున్నాడో, అంతా నష్టపోయాడు. కాబట్టి అవిధేయత అనేది చాలా చెడ్డది. దేవునికి అవిధేయులుగా ఉంటే, దేవునికి దూరంగా ఉంటే. ఇప్పుడు చివరి ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవునికి దూరంగా ఉన్నామా? తండ్రి యొద్ద ఉన్నామా? తండ్రికి దూరంగా ఉన్నామా? ఒకవేళ తండ్రికి ఇంకా దూరంగా ఉంటే ఇంకా నష్టమే. పాపంలో కొనసాగితే అది మరింత నష్టమే. పాపం అనేది ఏ దశలో ఉన్నా సరే దాన్ని మనం ఉన్న పొలంగా విడిచిపెట్టాలి. మన ఆలోచనలో పాపం ఉందా? మన క్రియలో పాపం ఉందా? మన యొక్క ప్రవర్తనలో పాపం ఉందా? ఏ పాపం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే ఉన్న పొలంగా దాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు రావాలి. దేవుడు క్షమించేవాడు. ఆయన బైబిల్ చెప్తున్న నా యొక్క ఉత్సవాన్ని ఎంత మాత్రము త్రోసివేయను. ఆ తండ్రి త్రోసివేయలేదు. ఆ తండ్రి త్రోసివేయినప్పుడు పరలోక తండ్రి త్రోసివేస్తాడా? త్రోసివేయడు. ఆయన ప్రేమతో ఆహ్వానించేవాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఒక వ్యక్తి ఉన్న బలంగా దేవుని యొద్దకు వచ్చి తన పాపాల విషయమై పశ్చాత్తాపడితే దేవుడు అతని పాపాలు క్షమిస్తాడు. తను కాచిన క్రయధనం ద్వారా అతనికి విమోచన ఉంది. అతని పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో తండ్రితో ఉంటాడు. ఒకవేళ దేవుని దగ్గర రాకుండా అలాగే పాపంలో కొనసాగితే అది మరణం, 2వ మరణం, నిత్యాగ్నిగుండం. కాబట్టి కుమారుడు ఒక గొప్ప పని చేశాడు. ఏం చేసిన? తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. ఈ రాత్రి వేళలో మనం అందరం కూడా ఇదే పని చేయాలి. మనందరం కూడా పశ్చాత్తాప, ప్రభువా నన్ను క్షమించు. ఎవరెవరు ఏ పాపాలు చేయవచ్చు, ఏ వయసు వాళ్ళకి ఆ పాపాలు ఉంటాయి. కాబట్టి ఏ పాపం చేసినా సరే అది మనసులో ఉన్న పాపమైనా, హృదయంలో ఉన్న పాపమైనా, శరీర సంబంధమైన పాపమైనా,
ఏ పాపమైనా సరే మన పాపాలు యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడు, ప్రేమతో మళ్ళా స్వీకరిస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక.